ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బంద్ కాలు ఇవ్వడం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కొంతమందిని ప్రివెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు మా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ముందస్తుగా అతన్ని ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సుమారు ఒక 100 మంది దాకా ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్నాము. ఇంకా ఎవరైనా రోడ్డు మీదకి వస్తే ఇంకా కొంతమందిని కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో చూసారా, మొత్తానికి అయితే ఈరోజు బీఆర్ఎస్ బంద్ పాటించడంతో మాత్రం ఇక్కడ పోలీసులు భారీ సంఖ్యలో ఇక్కడ గంగుల కమలాకర్ నివాసంకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం ఇక్కడ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడ కొంతమంది కార్యకర్తలను అదేవిధంగా గంగుల కమలాకర్ను కూడా ఆ పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి నెలకొంది. ఈరోజు బీఆర్ఎస్ బంద్ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఇటు కరీంనగర్లో లాండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం ఇటు పోలీసులు భారీగా చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓన్లీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసమే కాకుండా ఎక్కడైతే చౌరస్తాలు అదేవిధంగా రోడ్లపై కూడా పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ అదేవిధంగా జంక్షన్ల వద్ద భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం ఇక్కడ పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ గంగుల కమలాకర్ గారి నివాసం నుంచి వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను అదేవిధంగా గంగుల కమలాకర్ను కూడా తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి నెలకొంది. అంటే ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భారీ బందోబస్తు నేపథ్యంలో లాండ్ ఆర్డర్ను కాపాడదామనే ఉద్దేశంతో మాత్రం కూడా భారీగా పోలీసులు చేరుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కూడా రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.